లిటిల్ టేల్స్ చిన్నారి చిట్టి కథలు. కథ పేరు పరివర్తన. ఒక ఊరిలో రవి అనే పిల్లవాడు ఉన్నాడు. రవికి బద్ధకం చాలా ఎక్కువ, చదువంటే శ్రద్ధ తక్కువ. రోజు ఆలస్యంగా నిద్రలేస్తూ అయిష్టంగా బడికి వెళ్లేవాడు. రోజులాగే ఆ రోజు కూడా వాళ్ళమ్మ, బాబు రవి, బడికి ఆలస్యం అవుతుంది. నీ తోటి పిల్లలందరూ ఎప్పుడో బడికి వెళ్ళిపోయారు. త్వరగా రెడీ అయ్యి బడికి వెళ్ళు అని నిద్రలేపింది. అప్పుడు రవి లేస్తున్నా అమ్మా అని బద్ధకంగా నిద్రలేచి తయారయ్యి బడికి బయలుదేరాడు. బడికి వెళ్లే దారిలో ఒక మామిడి తోట కనిపించింది. హాయ్, మామిడి తోట. ఈరోజు బడెక్కొట్టి మామిడి తోటలోకెళ్ళి ఆడుకుంటాను. అసలే బడికి వెళ్లడం ఇష్టం లేని రవి వెంటనే మామిడి తోటలోకి వెళ్లి కూర్చున్నాడు. అక్కడ పచ్చని ప్రకృతిని, రంగురంగుల పక్షులను చూసి రవికి చాలా సంతోషంగా అనిపించి అక్కడున్న పక్షులతో ఆడుకోవాలని అనిపించింది. పక్కనే ఉన్న కొమ్మపైన ఉన్న కాకిని చూశాడు. అప్పుడు కాకితో, కాకి కాకి, మనం ఆడుకుందామా అని అడిగాడు. అప్పుడు కాకి, అయ్యో బాబు, రాబోయేది వానాకాలం. అసలే నాకు గూడు లేదు. ఒక్కొక్క పుల్లను తెచ్చుకొని శ్రమపడి గూడు కట్టుకుంటున్నాను. నీతో ఆడడం నాకు కుదరదు అని చెప్పి ఎగిరిపోయింది. పాపం రవి చిన్నబుచ్చుకుని నడుస్తూ ఉన్నాడు. అంతలోనే అక్కడున్న పువ్వులపై వాలుతున్న తేనెటీగని చూసి, తేనెటీగ మనం ఆడుకుందామా అని సరదా పడుతూ అడిగాడు. రవి మాటల్ని పట్టించుకోనట్టుగా తన పని తాను చేసుకుంటూ, నీకున్న తీరిక నాకు లేదు బాబు. నాకు పువ్వుల నుంచి తేనెను సేకరించే పని ఉండే. పువ్వులు వాడిపోతే తేనెను సేకరించలేను. నాకు పూలంటి పని ఉండే. నేను నీతో ఆడలేను అని తేనెటీగ చెప్పి మళ్ళీ తన పనిలో తాను మునిగిపోయింది. రవి దిగులు పడ్డాడు. ఇంతలో చీమ కనిపించింది. చీమ చీమ, మనం ఆడుకుందామా అని ఆత్రంగా అడిగాడు. అప్పుడు చీమ, బాబు, ఇది నేను గింజలు సేకరించుకునే కాలం. ఇప్పుడు సేకరించకపోతే వచ్చే వానాకాలంలో నాకు తినడానికి ఏమీ దొరకదు. ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించి దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు. అందుకే నాకు నీతో ఆడటం కుదరదు అని చెప్పి గింజను మోసుకుని పోయింది. రవి నిరాశపడుతూ, అదేమిటి, నాతో ఎవరు ఆడుకోవట్లేదు అని అక్కడే కూర్చుని ఆలోచించాడు. కాసేపటికి విషయాన్ని అర్థం చేసుకున్న రవి, కాకి, తేనెటీగ, చీమ వాటి పనులు అవి చేసుకుంటూ వాటి బాధ్యతను నెరవేరుస్తున్నాయి. మరి నా బాధ్యత ఏమిటి? బడికి వెళ్లి చదువుకోవటమే కదా. మరి నేనెందుకు బడికి వెళ్లకుండా ఇలా అశ్రద్ధగా ఉన్నాను? నేను కూడా బడికి వెళ్తాను, చక్కగా చదువుకుంటాను అని అనుకుని కింద పడిన పుస్తకాలను ఇష్టంగా చేతిలోకి తీసుకుని బడికి బయలుదేరాడు. లిటిల్ టేల్స్ చిన్నారి చిట్టి కథలు.